అందరికీ నమస్తే అండి. ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్తున్నాను, వీడియో చేస్తున్నాను చూడండి. వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్కస్డ్ టాపిక్ ఇన్ టెరెస్ గార్డెన్స్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్క్డ్ టాపిక్ అండి. హౌ టు రీయూజ్ అవర్ ఓల్డ్ సాయిల్, ఓకే, హౌ టు రిజ్యూవినేట్ ఆర్ హౌ టు రీవైటలైజ్ అవర్ ఓల్డ్ సాయిల్ ఫర్ ప్లాంట్స్ అగైన్. అయితే ఇంకొన్ని అడుగుతారు, మన సాయిల్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా, మరి ఇది మనం అప్పుడప్పుడు చేంజ్ చేయాలా సాయిల్ కూడా, ఇట్లా అడుగుతుంటారు కొంతమంది. దానికోసం నేను చిన్న వీడియో చేస్తున్నాను చూడండి, షార్ట్ వీడియో. ఓకే, గుర్తుపెట్టుకోండి, సాయిల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ గార్డెనింగ్ అండి. మనకు అవునా కాదా? మన గార్డెనింగ్ లో అతి ముఖ్యమైన అంశం అండి సాయిల్ అండి, విచ్ ప్రొవైడ్స్ ఎ మీడియం ఫర్ ఆల్, అన్ని న్యూట్రియంట్స్, పోషకాలు అన్నిటికీ మన ప్లాంట్స్ కావాల్సింది మొత్తం ఒక మీడియం ఏదండి, సాయిలే అండి. అందుకే అంత ఇంపార్టెంట్. మనం గుర్తుపెట్టుకోండి, సాయిల్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది మా ప్లాంట్స్ పోయినాయి, అవినాయి చాలా, అంత బాగా నీళ్లు పోసాం, అంత బాగానే వేసామండి, పోయినాయి అంటే గుర్తుపెట్టుకోండి, సాయిల్ మిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద గార్డెనింగ్ అండి. మనం సాయిల్ మిక్స్ కరెక్ట్ చేస్తున్నామా లేదా? కొన్ని అన్ని దాదాపు గార్డెన్స్ అలాంటి సేమ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసు అందరికి 30-30-30-10 అని తెలుసు. కానీ కొన్ని ప్లాంట్స్కి ఏంటంటే ఎక్కువ కోకో పెట్టేయాలి, కొన్ని ప్లాంట్స్కు శాండ్ కలపాలి, ఇసుక కలపాలి, అట్లా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, అలాగే చూడండి. అయితే గుర్తుపెట్టుకోండి ఇంకోటి, ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం ఏ సాయిల్ వాడకున్నా సరే అండి, మినిమం ఒక 6 months దాకా దాంట్లో పోషకాలు ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. మీరు వాడకున్నా సరే అవి, ఎందుకంటే మనం బాగా ఇంకోటి ఆర్గానిక్ గార్డెన్ ఆర్గానిక్ ఐటమ్స్ వాడతాం కాబట్టి సాయిల్ బాగుంటుందండి మనది. మీరు ఏం వేయకున్నా అట్లే ఉంచినా 6 months దాకా మీకు సాయిల్ ఉంటుందండి. 6 months తర్వాత ఈ క్వాలిటీ తగ్గడం మొదలు పెడుతుందండి. అదొకటి. ఇంకోటి యూజ్ మట్టి చూడండి. ఇప్పుడు ఇక మనది చూడండి, ఇందులో కొన్ని ఎర్త్వామ్స్ ఉన్నాయండి. మనం నీళ్లు పోసుకోవాలి. మీరు అప్పుడప్పుడు మనము యూజ్ చేయం కదా, పాటలో మొక్క పోయింది అట్లా నీళ్లు పోయే అవసరం లేదు అనుకోవద్దు. మీరు నీళ్లు పోస్తూ పండి అప్పుడప్పుడు, ఎందుకంటే ఎర్త్వామ్స్ ఉంటే కనుక అవి ఉంటాయి, బతుకుతా మంచిగా ఉంటాయి అవి లోపల. కొన్ని ఎర్త్వామ్స్ ఉన్నాయి దీంట్లో కూడా. ఇది ఆల్రెడీ యూజ్డ్ మట్టి అండి. మరి తర్వాత ఇంకోటి ఏంటంటే, మరి దీన్ని ఎట్లా వాడుకోవాలా? ఫస్ట్ స్టెప్ ఏంటండి, దీని ఆల్రెడీ యూజ్డ్ ఈ ఉండే ప్లాంట్స్ కదా, దీని ఆల్రెడీ యూజ్డ్ ఏమన్నా ఇట్లా వేళ్ళు తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఇలా వేళ్ళన్నీ తీసేసుకోండి. వేళ్ళు తర్వాత కొంచెం ఏమన్నా ఐటమ్స్ ఇట్లా చెత్త ఐటమ్స్ ఉన్నాయి, వేళ్ళు ఇట్లా అన్ని తీసుకోండి. ఓకే, చూడండి అన్ని తీసేసామండి. పాత ఐటమ్స్, వేళ్ళు, చెట్లమో చిన్న మిగిలిపోయిన ఐటమ్స్ అని తీసేసాము. ఇంకా తీసి దీన్ని ఏం చేయాలి, ఈ మట్టి ఉందిగా ఇప్పుడుగా, కొంచెం బాగా గుల్ల చేసుకోండి. ఇట్లా ఏదైనా టూల్ వాడి బాగా ఇట్లా అనుకుని మొత్తం బాగా ఇట్లా మంచిగా టూల్తో మంచిగా అనండి, సేపు ఇట్లా బాగా అంటే కనుక బాగా గుల్ల చేసుకోండి ఇట్లా. ఓకే అండి, ఇలాగా ఏమైనా మట్టి పిల్లలు ఉన్నా తీసేసుకొని నీట్గా చేసుకోవచ్చండి. చేసుకున్న తర్వాత ఏం చేయండి, మీరు ఇక ఆర్గానిక్ సాయిల్ కాబట్టి బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. కొంచెము మనకేం చేయండి, నీమ్ పౌడర్ కలపండి. ఓకే, నీమ్ పౌడర్ అన్న కలపండి బాగా. ఓకే, ఇట్లా నీమ్ పౌడర్ తీసి నీమ్ పౌడర్ బాగా టూల్తో మిక్స్ చేసుకోండి మ్యాక్సిమం. ఫస్ట్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎంత ఏంటి, మీకు చాలా టబ్బు నిండా మట్టి ఉంటే టబ్బు నిండా కలుపుకొని దాని పక్కన కలుపుకోండి. కొంచెం వేసాను నేను. తర్వాత ఏంటి, ఒకటి వెర్మీ కంపోస్ట్, కొంచెం వెర్మీ కంపోస్ట్ తెప్పించాము. వెర్మీ కంపోస్ట్ కూడా కొంచెం కలుపుకోండి నీట్గా అట్లా. ఓకే, మీ నిష్పత్తి ప్రకారం మీకు అర్థమవుతుంటుంది. మీ టబ్బు చిన్న టబ్బా పెద్ద టబ్బా దాన్ని బట్టి మీరు కొంచెం కలుపుకోండి, ఎక్కువకుండా. అలాగే కొంచెం ఎప్సమ్ సాల్ట్ కలపాలి, గుర్తుపెట్టుకోండి. కొంచెం ఎప్సమ్ సాల్ట్, మీకు ఎప్సమ్ వీడియో చేస్తాను చూడండి. ఎందుకు ఎప్సమ్ సాల్ట్ అంటే కొంచెం ఈ ప్లాంట్స్ గ్రోత్లో చాలా హెల్ప్ అవుతుంది ఎప్సమ్ సాల్ట్. కాబట్టి కొంచెం అది కూడా కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలుపుకోండి. ఈ వీడియో చూడండి, ఎప్సమ్ సాల్ట్ వల్ల ఉపయోగాలు ఏదో వీడియో చేసాను చూడండి. ఇదొకటి. తర్వాత కొంచెం కాల్షియం ఇది కావాలి, కాల్షియం పౌడర్ కావాలి కాబట్టి కొంచెం చాక్ పీస్ పౌడర్ తీసుకున్నాం, కొంచెం చాక్ పీస్ పౌడర్. ఓకే, కొంచెం చాక్ పీస్ పౌడర్ తీసుకున్నాము. ఇది కూడా
అది కూడా నేను వీడియో చేశాను చూడండి. కాల్షియం మొక్కకి ఏం అవసరం ఎందుకు అది కూడా చేశాను చూడండి. గుర్తుపెట్టుకోండి, కాల్షియం పౌడర్ డైరెక్ట్ ఈ చాక్పీస్ పౌడర్ డైరెక్ట్ మొక్కలపైన ఎప్పుడు వేయొద్దండి. ఇట్లా మట్టిలో కలుపుకొని ఉంచాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు డైరెక్ట్ మొక్కల పైన వేయొద్దండి. అదొకటి. తర్వాత కొంచెం మస్టర్డ్ కేక్ పౌడర్ కూడా కలుపుకున్నాం మనం. కొంచెం ఇసుక కూడా కలుపుకోండి. కొంచెం ఇసుక, కొద్దిగా ఇసుక. ఎందుకంటే ఇసుక ఎందుకు నేను ప్రతి వీడియో చెప్తుంటా. ఇసుక ఎందుకంటే ప్రతి ప్లాంట్కు ఎయిర్ అండ్ వాటర్ ఫ్లో బాగా కావాలండి. దాంట్లో ఇసుక తోడ్పడుతుందండి. ఇసుక కొంచెం కొద్దిగా ఎక్కువ కాకుండా కొంచెం కలుపుకోండి. ఒక్కొక్క పరిణామం మీకు ఏర్పడుతుంది. కొంచెం అట్లా కలుపుకోండి. తర్వాత ఉంటే మస్టర్డ్ కేక్ పౌడర్ కలుపుకోండి. కొంచెం నీళ్లు పడేది ఇంట్లో. మస్టర్డ్ కేక్ పౌడర్ కొంచెం కలుపుకోండి. మస్టర్డ్ కేక్ పౌడర్ డైరెక్ట్గా ప్లాంట్స్ మస్టర్డ్ కేక్ వీడియో చూశాను నేను, గుర్తుపెట్టుకోండి. మస్టర్డ్ కేక్ పౌడర్ ఉంటే కలపండి, ఆప్షనల్. ఓకే, అది కూడా మనకి మొక్కలు హెల్ప్ చేస్తుంది. ఆప్షనల్ అది కూడా ఉంటే కలపండి. మొక్కలు మస్టర్డ్ కేక్ వీడియో దాని యూజెస్ ఏంటంటే అది కూడా వీడియో చేశాను. మస్టర్డ్ కేక్ వల్ల ఏం వీడియో చేశాను, ఎట్లా వాడాలి మొక్కలకి ఏంటి, అది కూడా వీడియో చేశాను చూడండి. మస్టర్డ్ కేక్ ఓకే. ఇట్లా అంతా అన్నీ అయినాయి కదా. ఇప్పుడు కొంచెం కోకోపీట్ కలుపుకోండి. కొంచెం ఓకే, కొంచెం కోకోపీట్ వల్ల కూడా మనకి ఆల్రెడీ ఇంకోటి మీరు అదే నిష్పత్తి కలిసి ఇప్పుడు 30-30%. ఎందుకంటే ఆల్రెడీ ఆర్గానిక్ మెటీరియల్ ఉంది దీంట్లో మొత్తం. మీకు ఆల్రెడీ మనం తీసుకున్న దాంట్లో ఆల్రెడీ కలుపుకున్నారు. మీరు ఫస్ట్లో చెట్టు పెట్టినప్పుడే మీరు ఏం చేశారు, కలిపారు. కాబట్టి మళ్ళీ అదే నిష్పత్తి అవసరం లేదు దీనికి. కొంచెం మనం రీవైటలైజ్ చేస్తున్నాం కాబట్టి నిష్పత్తి తగ్గించినా పర్లేదు కొంచెం. కాబట్టి మీరు ఏం చేయండి, ఇట్లా కోకోపీట్ కలిపిన తర్వాత కూడా ఇట్లా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. చూసారా ఏమేమి కలిపామండి మనము? నీమ్ పౌడర్ కలిపాము, తర్వాత ఎప్సమ్ సాల్ట్ కలిపాము, తర్వాత చాక్పీస్ పౌడర్ కాల్షియం కోసం చాక్పీస్ పౌడర్ కలిపాము, తర్వాత వెర్మీ కంపోస్ట్, మస్టర్డ్ కేక్, తర్వాత కోకోపీట్. చూసారా ఎన్ని కలిపాము ఇట్లా. తర్వాత శాండ్, ఇసుక కూడా కలిపాము, శాండ్ కూడా కలిపాము. చూసారా ఎన్ని ఐటమ్స్ కలిపాము దీంట్లో. ఇప్పుడు ఈ శాండ్ ఆల్రెడీ యూజ్ శాండ్ ఇప్పుడు మనం ఇన్ని కలిపిన తర్వాత ఏమైంది, ఇప్పుడు ఇది మళ్ళీ పూర్తిగా రిజ్యువినేట్ అయిపోయిన ఆ సాయిల్ మీకు ఇంకా మళ్ళీ సాయిల్ని మీరు అన్నిటికీ చక్కగా వాడుకోవచ్చు. చూసారు కదా ఎంత. మళ్ళీ అసలు మీరు గమనించండి ఒక్కసారి. అసలు దాని ఇది మారిపోయింది చూడండి ఒక్కసారి. మీరు స్టార్టింగ్ ఎలా ఉండింది ఇప్పుడు ఎలా చూడండి ఒకసారి. మీరు వీడియో స్టార్టింగ్ ఎలా ఉంది మట్టి, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. ఖచ్చితంగా చేంజ్ అయిపోతాను, మీకే అంత అర్థమవుతుంది ఇంత చేంజ్ అయింది అనేసి. కాబట్టి అందరూ కూడా ఈ విధంగా మీ చేంజ్ మీకు కనబడదు చూడండి. ఎంత ఒక్కసారి దీని ఇది మారిపోయింది చూడండి ఒక్కసారి. ఎంత బాగా అయింది చూడండి, ఎంత బాగా. కాబట్టి నీట్గా కలుపుకోండి. ఇప్పుడు ఇది మనము రీవైటలైజ్డ్ సాయిల్ మిక్స్ ఫర్ ఎనీ ప్లాంట్. మీకు కావాల్సిన ఏ ప్లాంట్ అయినా దీన్ని యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరందరూ కూడా చాలా చక్కగా మీ గార్డెన్లో ఆల్రెడీ యూజ్డ్ సాయిల్ని మళ్ళీ రీవైటలైజ్ చేసుకుని అన్ని ప్లాంట్స్ పెట్టుకోండి, గార్డెన్ గ్రీన్గా చేసుకోండి అని కోరుచున్నాము. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసి అన్ని వీడియోస్ పొందండి. థ్యాంక్ యూ.